సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 31:25 వచనం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండు. ఒక తల్లి గురించి ఎంత చెప్పినా అది తక్కువే. తల్లి పాత్ర ఒక కుటుంబంలో చాలా ప్రధానమైనది, చాలా ప్రాముఖ్యమైనది. తల్లులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. తల్లి లేని ఇల్లు మనం ఊహించలేము. ఆమె ఇంటికి ఒక దీపం లాంటిది. ఇంటిలో ఆమె లేకుంటే ఆమె ఖాళీ వెంటనే తెలిసిపోతుంది. అంటే ఈరోజు ఒక టైటిల్ పెట్టినాను ఈ ప్రసంగానికి. అదేంటే ఆదర్శప్రాయమైన తల్లి, ఎగ్జాంపులరీ మదర్, లేక సామర్థ్యం గల. సామెతల గ్రంథము 31:10 నుండి 31 వచనాలు అంటే ఒక సామర్థ్యం గల స్త్రీ, ఆమె గుణగణాలను చాలా అద్భుతంగా వివరించిన వాక్య భాగం. నాకు 2 కుమారులు, 1 కుమార్తె దేవుడు అనుగ్రహించినాడు. మరి 2 కుమారులు వివాహమడి ఇంటికి వచ్చినప్పుడు నేను మనసారా ప్రార్థించి కోరుకున్నాను, నా కోడలు ఈ విధంగా ఉండాలి. ఈ సామెతలు 31:10 నుండి 31 వచనాలు వారి జీవితంలో నేను చూడాలని ప్రభువును ప్రార్థించినాను. అది నా కూతురు కూడా ఇలాగే ఉండాలని నేను ఆశించినాను, నేను కూడా ఇలాగే ఉండాలని ఆశించినాను. ఎందుకంటే సచ్ అన్ ఎగ్జాంపులరీ ఆల్ రౌండ్ వుమన్ యు కెన్ ఫైండ్ ఇన్ దిస్. ఇంటి వారి బాగోగులు చూసి స్త్రీ దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుందంట, చేతులతో బలంగా పనిచేస్తుందంట. మరి తెలివితేటలు గల స్త్రీ, జ్ఞానము గల స్త్రీ, దేవుని యందు భయభక్తులు గల స్త్రీ. కొందరికి అన్ని ఉంటాయి కానీ దేవుని భయం ఉండదు కదా. కానీ ఈ స్త్రీలో చూస్తే ఏది కొద్దువ నాకు కనబడలేదు. అందుకే ప్రతి స్త్రీ కూడా ఈ వాక్య భాగ ప్రకారం మనము అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్ మనకు కనబడుతుంది. ఈమె 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అంటే ఆమెను దేవునితో పోల్చగలం, ఎ వుమన్ ఆఫ్ క్యారెక్టర్. తర్వాత ఈ కింది వచనాల్లో మీరు చూసినప్పుడు చాలా సామర్థ్యంతో పనిచేస్తుంది, కష్టజీవి. షీఈస్ అ హార్డ్ వర్కింగ్ వుమన్. తల్లులు మనం చూస్తుంటే ఎంత పని చేస్తూ ఉంటారు కదా. అందుకే తల్లిని మనం చాలా గౌరవించాలి. ఆమె దినమంతా పనిచేస్తుంది. ఇంటి పని కంటికి కనబడదు అంటారు. ఆమె ఉదయం లేస్తుంది, రాత్రి చాలా కాలం అయిన తర్వాత నిద్రపోతుంది. సరి అయిన నిద్ర లేక, అంటే చాలా మంది తల్లులను మనం గమనించినప్పుడు వాళ్ళు వివాహ సమయంలో ఒకలా ఉంటారు, వివాహమై కొన్ని సంవత్సరాలు పిల్లలు కానీ అన్ని ప్రయాసాలు, భారము ఇవన్నీ మోసుకుంటూ మరి ఆ జీవితంలో చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ అందము మారిపోతుంది, వాళ్ళ ఆరోగ్యము క్షీణిస్తుంది, వారు మరి బలహీనులైపోతారు. అయితే నేనైతే ఏం నేర్చుకున్నానంటే ఈ స్త్రీ చాలా తెలివిగల స్త్రీ. ఈమె చాలా కష్టపడి పనిచేస్తుంది. ఆమె ఎవరో పొగడాలని ఆశించడం లేదు, ఎవరి ప్రశంస కోరడం లేదు. కానీ ఆమె కుటుంబం కొరకు ప్రతి విధమైన సేవలు అందిస్తుంది. అంటే మనం ఇక్కడ చూడాల్సిన కార్యం ఏంటంటే షీఈస్ ఎ వెరీ వైజ్ ఏబుల్
లేడీ. నాట్ ఓన్లీ దట్, షీఈ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఒక తల్లి అంటే ఇంటిని చక్కబెట్టడం ఆమెకు దేవుడిచ్చిన గొప్ప తలాంతు. భర్త ఎంత ఆస్తిపాస్తులు ఉన్నవాడైనా దాన్ని క్రమ పద్ధతిలో తీసుకొచ్చి భర్తను పిల్లలను చక్కని దేవుని మార్గంలో నడిపించాలంటే చాలా మరి సామర్థ్యము అట్టి భార్య కావాలని నేను గమనించినాను. అంటే మరి ఈమె ఇంటి వారి ఆరోగ్యం చూస్తుంది, ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది, పనికత్తెలకు జీతం ఏర్పాటు చేస్తుంది, చాలా దూరం నుండి ఆహారం తీసుకొని వస్తుంది, ఆమె చేతులతో బలంగా పనిచేస్తుంది. మరి బలము ఘనత ఆమెకు వస్త్రాలుగా ఉందంట, నడికట్టును బలపరుచుకొని చక్కగా చేతులతో పనిచేస్తుందంటే చాలా చురుకైన స్త్రీ అని చెప్పగలం. అంటే షీ సో యాక్టివ్. తర్వాత ఈమె దయగల స్త్రీ, అంటే ఈమె దేవుని ఆత్మ కలిగిన స్త్రీ. ఈరోజు ఉదయం కూడా నాకు జ్ఞాపకం వచ్చింది. అంటే ఒక స్త్రీకి పరిశుద్ధాత్మ ఆ నవరుచులు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళుత్వము, మంచితనము, నిగ్రహ శక్తి ఇవన్నీ కూడా ఒక స్త్రీలో కనబడాలి, ఒక తల్లిలో కనబడాలి. లేకుంటే ఆ ఇల్లు ఒక నరకంగానే ఉంటుంది. ఎందుకంటే ఇంటిలో మరి చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ ఎ హౌస్ అంటారు కదా. రాజ్యం అన్నా ఏలొచ్చు కానీ ఒక ఇంటిని చక్కబెట్టడం చాలా కష్టమైన పని. జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుందని. ఆ తెలివిలేని స్త్రీ అయితే ఇల్లు ఊడబెరుతుంది. అంటే ఒక తల్లి ఎంత కృషిస్తే ఆ కుటుంబము చాలా చక్కని పట్టాల మీద నడవగలుగుతుంది. ఉదయం లేస్తుంది, ఆమె సోమరిది కాదు, ఆమె ప్రార్థన చేస్తుంది, ఆమె దేవుని యందు భయభక్తులు గల స్త్రీ. ఆమె తన భర్తను గౌరవిస్తుంది, భర్త కావాల్సిన పరిచర్య చేస్తుంది. ఆమె పెనిమిటి ఆమెను పొగడతాడంట. నేను అనుకుంటా చాలా మంది పురుషులు అసలు స్త్రీలను పొగడడానికి చాలా వెనుకాడతారు. అటు కాదు ఆమె అంటే ఆమె ప్రయాసము, ఆమె కష్టము, ఆమె యథార్థత, ఆమె నమ్మకత్వము, ఆమె విశ్వాసము, ఆమె దేవుని మీద ఆధారపడడం, ఆమెకు దేవుడిచ్చిన తలాంతులు, సామర్థ్యం ఇవన్నీ వాడడం, ఇట్ రియలీ చేంజ్ హర్ హస్బెండ్. అందుకే ఆ భర్త ఆమెను పొగడుతున్నాడంట. ఆమె రాబో కాలము నిర్భయంగా ఉందని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. కొందరి తల్లులను మనం చూస్తుంటే వారికి ఎప్పుడు బెంగ ఉంటది, కలవరం ఉంటది. అంటే వారు ఎప్పుడు భయపడుతూ ఉంటారు, దిగులు కలిగి ఉంటారు. కానీ అలాంటి స్త్రీ కాదు ఈమె. షీ ఇస్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఆలోచిస్తున్నాను అన్నమాట, ఈ స్త్రీకి ఇంత మరి శక్తి ఎక్కడి నుండి లభించింది, ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది ఈ స్త్రీకి, ఇన్ని పనులు చేస్తుంది. అంటే నేను మళ్ళీ ఇంకా 10-31 ఇప్పుడు అది మీరు చక్కగా చదవండి. యూ విల్ ఫైండ్ రియలీ ట్రెజర్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. అంటే ఇంత శక్తి ఈ స్త్రీకి ఎక్కడికి వచ్చింది. షీ ఇస్ వర్కింగ్ నంబర్ ఆఫ్ అవర్స్. మరి ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలే ఉంటుంది కదా. కానీ కొంతమంది స్త్రీలు సమయాన్ని ఎంత అద్భుతంగా వాడుకుంటారు. ఆ యొక్క రహస్యం ఏంటని నేను ఆలోచించినప్పుడు ఇట్టి స్త్రీలు అంటే ఇంత యోగ్యురాళ్ళు ఎప్పుడు కూడా వారి సమయాన్ని వ్యర్థం చేయరని నాకు అనిపించింది. తల్లి మరి ఒక గృహంలో తన సమయాన్ని చక్కగా అదుపులో పెట్టుకొని, అంటే దేవునికి ఎంత సమయం కేటాయించాలి, తన కొరకు ఎంత సమయం కేటాయించుకోవాలి, ఎందుకంటే తన ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కదా. చాలా మంది తల్లులు పనులన్నీ చేసి వారి ఆరోగ్యాన్ని అలక్ష్యం చేసినప్పుడు వాళ్ళు కాయలా పడతారు. అందరు ఇంకా ఆమెను చూడాల్సి వస్తుంది. అలా కాకుండా ఈమె తన ఆరోగ్యం చూస్తుంది, తన ఇంటి వారి ఆరోగ్యం చూస్తుంది. ఆమె ఉదయం లేచి తన ఇంటి వారికి ఆహారం సిద్ధపరుస్తుందట. అంటే ఎంత సచ్ ఏ గ్రేట్ లేడీ, అంటే అంత ఆదర్శప్రాయమైన తల్లి అని నాకు అనిపించేది. చాలా మంది తల్లులు ఒకటి చేస్తే ఇంకోటి చేయరు. కొందరు చాలా ప్రార్థన చేస్తారు, పని చేయరు, ఇంటి పని. అంటే నా సేవ అనుభవంలో నేను ఎదురైన స్త్రీల గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎందుకంటే రకరకాల తల్లులను, రకరకాల యవనస్తులను నేను కలుస్తూ ఉంటాను. అంటే ఇలా ఒక అన్ని కార్యాలు చక్కగా బ్యాలెన్స్డ్ గా చేయడము అది కేవలం ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే షీ సచ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ఫాలో. అందుకే ఆదర్శప్రాయమైన తల్లి అని, ఒక సామర్థ్యం గల స్త్రీ అని నేను చెప్పగలను. కొందరు ప్రార్థన చేస్తే పని చేయరు, పని చేస్తే ప్రార్థన చేయరు. చాలా మంది స్త్రీలు నాకు తెలుసు, వాళ్ళు సేవ అని చెప్పేసి ఇంటికి బయటకు వెళ్ళిపోతారు. అక్కడ భర్త పిల్లలు ఆకలితో పస్తులుబడి ఉండాల్సిందే. తిరిగి ఇంటికి వాళ్ళు సేవ చేసి వచ్చేతోగా ఇల్లంతా ఒక నరకంగా మారిపోతుంది. కానీ దేవుని వాక్యం అలాగూ చెప్పడం లేదు. ఒక స్త్రీకి
మరి తన ఇంటి పనులు చక్కగా పెట్టుకున్నప్పుడు తప్పకుండా తన పరిచర్య భర్తకు పిల్లలకు అందించినప్పుడు యేసు ప్రభు కూడా ఉపమానాల్లో చెప్తాడు కదా, నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద నేను నియమిస్తానని. అంటే నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ నాకు నా తల్లి, అంటే ఇది తల్లుల ఆదివారం కాబట్టి నా తల్లి నాకు జ్ఞాపకం వస్తుంది. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ద ఇంప్రెషన్ దట్ షీ హస్ క్రియేటెడ్ ఇన్ మై మైండ్. అంటే ఒక ఆడపిల్ల మొట్టమొదటి చూసేది తన తల్లినే కదా. ఆమె రొమ్ములో పాలు తాగుతున్నప్పుడు తల్లినే చూస్తుంటుంది, ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా. అంటే ఆ ఇంప్రెషన్స్ ఆఫ్ ఎ మదర్ అది ఆ చిన్న బిడ్డ మీద ఎన్ని పడుతుంది. అలా నా జీవితంలో చాలా ముద్రలు నా తల్లి చూపిన ఆదర్శం. ఎందుకంటే ఎప్పుడు చూసేదాన్ని, ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేసేది, పని చేసేటప్పుడు నడుము గట్టుకొని పనిచేసేది. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కేరళ నుండి మిషనరీస్ గా వచ్చినారు. అయితే ఆస్తిపాస్తులు అన్ని వదిలిపెట్టి వచ్చినారు. అంటే మా తండ్రి 19 ఏళ్ళు, మా తల్లి చాలా అందగత్తే, 16 సంవత్సరాల వయసు. ఆమె ఒక సంపన్న కుటుంబం నుండి వచ్చింది. అంటే వీరు విశ్వాసంతో పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వచ్చిన పట్టుకొని వచ్చిన బృందంతో వదిలేసి వచ్చినారు కేరళలో. అంటే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కదా కేరళ అంటే, పచ్చదనంతో నిండిన అన్ని ఆస్తులున్న అదన్నీ వదిలిపెట్టి కంకణం కట్టుకొని ఈ తెలుగు గడ్డ మీదకి వచ్చినారు. అప్పుడు ఆమె పడిన కష్టాలు, శ్రమలు, అంటే వస్త్రహీనత, తర్వాత నాన్నగారు సేవకు వెళ్ళిపోయి పిల్లలు, చిన్న పిల్లలు, మేము 6 పిల్లలు ఇంటిలో, మరి పిల్లలకు చాకిరి చేయడం, డబ్బు లేదు. అంటే విశ్వాసం మీద బ్రతకాలని మా నాన్నగారు అనేది, నీతిమంతుడు విశ్వాసం మూలన బ్రతుకుతాడు. అంటే పెద్ద ఆస్తి తెచ్చి పిల్లల్ని చూసుకో ఇల్లంతా సగపెట్టడానికి కూడా లేదు. ఆమె మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి మరి దేవుని సహాయం పొందుకోవాలి. తర్వాత చాలా శక్తివంతమైన స్త్రీగా ఉండేది. ఆమె ఉదయం 3 గంటలకు లేసేది, తర్వాత చాలా పనులు చేసేది. అంటే ఐ జస్ట్ కెనాట్ డిస్క్రైబ్. అలా పనులు చేసి తిరిగి మరి రాత్రి 12 గంటలకు అలా ఆమె చక్కగా స్నానం చేసి వాక్యం చదివి ప్రార్థన చేసి, అంటే ఆమె పద్ధతులంతా నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే ద ఇంప్రెషన్స్ ఏ మదర్ కెన్ కాస్ట్ అపాన్ హర్ చైల్డ్ ఇస్ సింప్లీ గ్రేట్, మార్వలెస్. అంటే అలాంటి స్త్రీలు ఉన్నారు. మరి వీళ్ళకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది ఇన్ని పనులు చేయడానికి, బలం ఎక్కడి నుండి వస్తుంది అన్నప్పుడు నేను గమనించిన సత్యం ఏంటంటే, దేవుని యొద్ద నుండి వారి శక్తి పొందుకుంటున్నారు. అంటే ది డిరైవ్ దేర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. వాక్యంలో చూసినప్పుడు దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, దేవుని బట్టి శక్తి తెచ్చుకున్నాడు, దేవుని బట్టి బలం తెచ్చుకున్నాడు. ఇట్టి స్త్రీలు అంటే ఎంతో ఉంటుందండి. ఒక స్త్రీ, ఒక తల్లి ఇంటిలో పనిచేయాలంటే ఎవరు కొన్నిసార్లు ప్రశంసించరు. భర్త ఇక్కడ పొగడతాడు అని ఉంది, కానీ కొందరు భర్తలు ఆ గుర్తింపు గాని ప్రశంస గాని నువ్వు మంచి పని చేసావు అని ఒక మాట కూడా చెప్పని భర్తలు ఉంటారు. అట్టి భర్తల దగ్గర కూడా తల్లి ఎంత సహించుకొని, ఎంత ఓర్చుకొని, తర్వాత దేవుడు మెచ్చుకుంటే చాలు, నా పనులన్నీ దేవుడు చూసుకుంటాడు అని చెప్పి వాక్యం నుండి ప్రార్థన ద్వారా సహవాసం ద్వారా అంటే ఆమె బలాన్ని కూడగట్టుకొని ఆ వాక్యం ఆధారం చేసుకొని దేవుని మీద ఆధారపడుతూ ఆమె చేతులతో బలంగా పనిచేస్తూ మరి ఆమె రాబో కాలం గురించి చింత గాని చీకు గాని లేకుండా కలవరపడకుండా అన్ని ఆమె సగబెడుతుంది, అన్ని చక్కగా పరిపాలిస్తుందంటే యూ హావ్ టు సల్యూట్ దట్ మదర్. నేను చాలా మంది స్త్రీలను చూసినాను, అంటే ఇలాంటి వెరీ ఎఫిషియంట్, ఏబుల్, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ, మరి వారు కుటుంబాన్ని చక్కగా పరిపాలిస్తారు, వాళ్ళు చేసే పనులను చక్కగా చూసుకుంటారు, మరి వాళ్ళ భర్తలకు మంచి పేరు తీసుకొస్తారు, పిల్లలను మంచి స్థాయికి తీసుకొచ్చిన తల్లులు ఉన్నారు. అటువంటి తల్లులు చాలా ధన్యులు. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో చూస్తే ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అని అంటారంట. అవును, వాళ్ళ పిల్లలు లేచి నా తల్లి లాంటి వాళ్ళు ఇంకా నా మరి బ్రతుకులో నేను చూడలేదు, ఇలాంటి తల్లి నాకున్నది, షీ సచ్ ఎ బ్లెస్సెడ్ ఉమెన్, నా తల్లి ధన్యురాలు అని చెప్తారని వాక్యంలో ఉంది. అది నిజమే. అది నేను ఎప్పుడు చెప్తాను, ఐ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ మదర్, సచ్ ఎ బ్లెస్సెడ్ ఉమెన్. అలాగూ అంటే గాడ్ విల్ రివార్డ్ హర్. ఆమె చేసిన పని, ఆమె కృషించిన మరి ఆమె చేసిన పెట్టుబడి, ఆ ప్రయాసము తప్పకుండా దేవుడు ఆ లెక్కలోకి తీసుకుంటాడు.
ఆమెను భూమి మీద కూడా ధనిరాలుగా చేస్తాడు. దేవుని యొద్ద కూడా ఆమెకు మంచి బహుమానం ఉందని నేను చెప్పగలను. అయితే ఇక్కడ చూసిన ఈ స్త్రీ ఆ బలము ఘనత ఆమెకు వస్త్రాలుగా ధరించుకుంది. ఆమె ఇక్కడ పని ఈమె చేసే పని ఇప్పుడు ఆధునికంగా మనం చేయలేము. అంటే ఈ దినాల్లో ఆమె ఎక్కడ నారబట్టలు నేయించి అమ్ముతుంది, నడికట్లను వర్తకులకు అమ్ముతుంది, ఆమె చేతులతో బలంగా పనిచేస్తుంది. ఒక పొలము చూసి ఆమె తీసుకుంటుంది, కూడబట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటిస్తుంది. అంటే ఇప్పుడు ద్రాక్ష తోటలు కానీ పొలాలు కానీ భూములు కొనడం కానీ అది ఒకవేళ స్త్రీలకు వల్ల కాకుండా స్త్రీలు చాలా ముందున్నారు. అన్ని రంగాల్లో కూడా స్త్రీలు ముందున్నారు. వారు పనులు చేస్తున్నారు. ఇక్కడ అక్షరాల ఆ పనులు చేయకుండా వివిధ రంగాల్లో కూడా స్త్రీలు చాలా అగ్రగణ్య స్థానాల్లో ఉన్నారు. అట్టి మాతృమూర్తులందరికీ కూడా మనము మరి వారికి అభినందనలు మనం తెలియజేయాలి. ఈ మాతృ దినోత్సవం అంటే డెఫినెట్లీ గాడ్ ఈస్ విత్ ఏ హార్డ్ వర్కింగ్ ఉమెన్. ఇక్కడ ఈ స్త్రీని నేను చూసినప్పుడు ఆమె భర్తకు ఒక కిరీటంగా ఉంది, కుటుంబానికి మరి ఎంతో విలువైన ఒక స్త్రీగా ఉన్నట్టు మనకు తెలుసుకుంటాం. అంటే ప్రతి భార్య దేవుడు తనకిచ్చిన సామర్థ్యము, వనరులు, మరి శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా ఆమె తన కుటుంబం కొరకు అది వినియోగించాలి, దేవుని సేవలో వినియోగించాలి. మరి ఆమె సమాజం కొరకు కూడా కృషి పడితే అది చాలా అద్భుతమైన ఆశీర్వాదం అని మనకు మరి తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ యొక్క వాక్య భాగం మీద నేను ధ్యానించినప్పుడు ఈమె దూరం నుండి ఆహారము తెచ్చుకుంటుందంట. ఇప్పుడు కూడా మనం స్త్రీలను చూస్తాం కదా, మనం ఉదయమే లేచి చాలా అంటే ఎంప్లాయిడ్ ఉమెన్, ఆ తల్లుల గురించి నాకు ఎప్పుడు కూడా చాలా అంటే I have a soft heart towards working woman because I myself worked in the bank, State Bank for 20 years. 20 సంవత్సరాలు నేను బ్యాంక్ లో పనిచేసినాను. బ్యాంక్ అంటే కాన్సన్ట్రేషన్ తో పనిచేయాలి. అప్పుడు నన్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు నాకు చిన్న పిల్లలు 3 ఉన్నారు. అంటే తర్వాత నేను బ్యాంక్ లో కూడా రెస్పాన్సిబుల్ పని నాకు ఉండేది. అంటే చెక్ మీద సంతకం పెడితే ఆ చెక్ ఎన్కాష్ కస్టమర్స్ అంతా చాలా దీర్ఘమైన క్యూలో నిలబడడం, నేను హడావుడిగా ఇంటి పనులన్నీ చేసుకొని పరిగెత్తడం, దాని తర్వాత టెన్షన్స్ ఉండేదన్నమాట. మరి అదే సమయంలో దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు ఇంకా యాడెడ్ రెస్పాన్సిబిలిటీ. ఉదయం 3 గంటలకు లేసేదాన్ని. 10 సంవత్సరాలు దేవుని సేవ చేస్తూ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అనే ఒక స్థాపనాన్ని స్థాపించడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఆ తర్వాత ఇంటి పనులు చూసుకోవాలి, బ్యాంక్ పనులు చేయాలి, తర్వాత పరిచర్య. నేను ఆఫీస్ నుండి వచ్చేలోగా మా నాన్నగారు కట్టిన మందిరంలో కుప్పలుగా జనాలు ఉండేది. వాళ్ళు రోగులు వచ్చేది, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అంటే ఐ వాజ్ ఫైండింగ్ వెరీ డిఫికల్ట్ టు బ్యాలెన్స్. ఒక తల్లిగా ఉండాలి, ఒక భార్యగా ఉండాలి, ఒక బ్యాంక్ ఉద్యోగిగా ఉండాలి, మరి సమాజంలో సేవ చేసే స్త్రీగా, సంఘంలో ఒక సేవకురాలుగా, ఇన్ని రోల్స్. అంటే ఇది మన శక్తితో జరిగే కార్యం కాదని నాకు అర్థమైంది. మా బ్యాంక్ లో అనేది 8 చేతులు ఉన్నాయా, ఇన్ని పనులు ఎలా చేస్తుందా? అప్పుడు నాకు అనిపించింది, నాకు పౌలు భక్తుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విత్ స్ట్రెంగ్థెనెత్ మీ. అంటే నాకు ఎలాంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నానంటే, అసలు నేను చేసే కష్టాన్ని చూసి మెచ్చుకునే పరిస్థితి కూడా లేకుండా. ఎందుకంటే ఒక బొంగరం తిరిగినట్టే అనమాట. ఉదయం లేస్తే చాలు ఎన్ని పనులు నా ముందుంది, కానీ నేను మోకరించి ప్రార్థన చేస్తాను. ఈ రోజు తల్లులారా, మీకు ఒక మంచి కిటుకు నేను చెప్తాను. అంటే ఐ విల్ టెల్ యూ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ బికాస్ ఐ ఎన్ ఎక్స్పీరియన్స్ ఉమెన్. 28 years ఆఫ్ మినిస్ట్రీ, 40 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్, తర్వాత మదర్ ఆఫ్ 4 children, 6 grandchildren, and a big ministry, a very big church holding a responsibility of a పెద్ద సంఘం ఇక్కడ. అంటే దాదాపు 3-4 వేలు. ఇప్పుడు అనేకమైన పరిచయం చేయడానికి. ఒక్కటే మాటలో నేను చెప్పాలంటే, ఒక ఆదర్శప్రాయమైన తల్లిగా, ఒక సామర్థ్యం గల స్త్రీగా ఉండాలంటే దేవుని సహాయం మనకు కావాలి. వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. అంటే వాక్యంలో ఉంది కదా, జకర్యా 4:8లో, శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా,
దీన్ని జరిగిస్తానంటాడు. కొన్నిసార్లు మన స్వబుద్ధి మీద ఆధారపడతాం, మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడతాం, మన ఆరోగ్యం మీద ఆధారపడతాం. ఇవన్నీ సున్నా. నన్ను అడిగితే ఉదయం లేచి ప్రభు పాదాలు పట్టుకొని మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఒక అన్నోన్ స్ట్రెంగ్త్, అంటే మన వివరించజాలని ఒక ఆత్మ శక్తితో మనం నింపబడతాం. తర్వాత మన హృదయం మరి దేవుని సన్నిధిలో పాదాల దగ్గర కుమ్మరించి మన దుఃఖం గాని, మనల్ని ఎవరు గుర్తించడం లేదు, పిల్లలు గాని, భర్త గాని, అలాంటి పరిస్థితులు కూడా ఒక తల్లి ఎదుర్కొంటారు తప్పకుండా. ఎప్పుడు మనల్ని పొగిడేవారు ఉండరు, మనం చేసే పనులన్నిటిని ప్రశంసించి శబాష్ అనేవారు ఉండరు. నేను చెప్తున్నాను కదా, ఒక ఇంటిలో ఒక తల్లి చేసే పని అది వెలగట్టడానికి వీల్లేదు. ఒక జీతం ఇవ్వాలంటే ఒక బనావిడ వస్తే ఆమె ఉతికి బట్టలు ఉతికి గిన్నెలు కడిగితే ఇంత జీతం అని ఉంది, కానీ ఒక తల్లి చేసే సేవకు ఎవరు జీతం ఇస్తారండి? ఇట్ కెనాట్ బి కంపేర్డ్, ఇట్ కెనాట్ బి వెయిడ్ ఇన్ ఎనీ స్కేల్. ఓన్లీ గాడ్ ఈస్ ద రివార్డర్. అలాంటి పరిస్థితుల్లో నేను నా తల్లి నాకు చెప్పేది, అంటే ఆమె కొన్ని సంవత్సరాలు బ్రతికే ఉండింది నేను సేవ ఆరంభించిన తర్వాత. నేను ఇలాగ పనులు చేస్తుంటే నన్ను ఒకసారి పిలిచి, అమ్మ నేను విసిగిపోయినాను, ఇక నా వల్ల కాదన్నప్పుడు ఎప్పుడు కూడా అలాంటి బలహీన మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఒక శక్తివంతమైన తల్లిగా ఉండాలి, శక్తివంతమైన పరిచర్య చేసే స్త్రీగా ఉండాలి, శక్తివంతమైన మరి ఒక సాధనంగా దేవుని చేతిలో ఉండాలి. కాబట్టి నీ శక్తికి ఆధారం ప్రభువే. ఆయన నిన్ను బలము ఘనత ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొద్ద నుండి నువ్వు శక్తి పొందుకుంటావని నాకు నేర్పించింది. ప్రార్థన ఎక్కువగా చేయాలి. నీకు పనులు ఎక్కువ ఉంటే ప్రార్థన ఎక్కువ చేయమని నాకు సీక్రెట్ ఏమి ఇచ్చిందంటే, ఇఫ్ యూ హ్యావ్ లాట్స్ టు డూ యూ ప్రే మోర్ అంది. అయితే నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ఇంకా శక్తి సరిపోవడం లేదంటే ఆమె ఒక మాట అనేది, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నాకు ఉపవాసం గురించి మొట్టమొదటి నేర్పించింది మా తల్లి. ఆమె అన్నదన్నమాట, నాకు ఏంటి ఉపవాసం ఉండి పనులు ఎలా చేయాలమ్మా అంటే, ఆమె మాంసాహారాలు మానేసి ఉపవాసం ఉండొచ్చని నాకు నేర్పించింది. అంటే ఎందుకు అలా మారేయాలి అన్నప్పుడు, నీవు మరి నీకున్న భయాలు, ఆందోళనలు, నీకున్న సమస్యలు వీటన్నిటికి దూరం అయిపోయి దేవునికి దగ్గరగా ఉండి నీ యొక్క బాధలన్నీ కూడా ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు నేను శక్తితో నింపుతాడు. ఎందుకంటే వాక్యంలో ఉంది, నీ వలన బలము నందు మనుషుడు ధన్యుడు. ఎందుకంటే బలము ఎక్కడి నుండి రావాలి? ఒక స్త్రీకి, ఒక తల్లికి అన్నప్పుడు బలము, స్ట్రెంగ్త్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. పరిశుద్ధ గ్రంథంలో బలము నాదని నేను ఒక మారు సెలవిచ్చినాను, 2 మార్లు నా చెవులకు వినబడింది అంటాడు కీర్తనకారుడు. అంటే బలము మనం తెచ్చుకోవాలి. డిరైవ్ స్ట్రెంగ్త్. చూడండి, బావిలో నీళ్లు ఉంటాయి, నీ చేతిలో బొక్కన ఉంటది, నువ్వు అక్కడ బావి దగ్గర నిలబడితే నీళ్లు రావు, నువ్వు బొక్కన దింపాలి, డ్రా. అలాగే నేను నేర్చుకున్నాను, టు డ్రా స్ట్రెంగ్త్, టు డ్రా కరేజ్, టు డ్రా లవ్. అంటే వాక్యంలో ఉంది, మా ఊటలన్నీ కూడా నీలోనే ఉంది. ఆల్ అవర్ స్ప్రింగ్స్ ఆర్ ఇన్ యూ లార్డ్. 84 కీర్తన 7వ వచనం అనుకుంటాం. మన ఊటలన్నీ ప్రభులో ఉంది కాబట్టి మనం అవి తెచ్చుకోవాలన్నమాట. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా దేవునికి సమీపంగా ఉండి మరి మనం దేవుని వాక్యం, వాగ్దానాల మీద ఆధారపడి ఇవన్నీ కూడా చేయగలిగిందని మరి చెప్పగలం. ముఖ్యంగా ఆహారం విషయం నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. చాలా మంది తల్లులు అంటే పనుల భారం ద్వారా, అంటే ఉద్యోగాలు చేస్తూ మరి ఇంటిని సగపెడుతూ మరి అక్కడ ఉద్యోగంలో ఉన్న టెన్షన్, ఇంటిలో ఉన్న భారాలు ఇవన్నీ మోస్తూ ఉంటారు. వాళ్ళకప్పుడు కుటుంబంలో ఉన్న వారి ఆరోగ్యం చూడడానికి, మంచి ఆహారము వారికి సిద్ధపాటు చేయడానికి కూడా సమయం ఉండదు. కొందరు తల్లులు ఇంట్లోనే ఉంటారు కానీ చాలా బద్ధకస్తులుగా ఉంటారు. వారు చేతులతో చక్కగా పని చేయడానికి కూడా వారికి సోమర్తనంతో ఉంటారు. అట్టి తల్లులు కూడా ఉన్నారు. అందరు తల్లులు ఏకరీతిగా ఉన్నారని నేను చెప్పలేను. ఎందుకంటే ఈ మధ్యలో ఒక యవనస్తుడు ఫోన్ ద్వారా, అమ్మ నాకు ఒక ప్రార్థన చేయంటే, ఎందుకు బిడ్డ, ఎందుకు ప్రార్థన చేయాలి? అమ్మ నాకు 24 సంవత్సరాలు, నా కిడ్నీలు చెడిపోయింది, నేను డయాలిసిస్ కు వెళ్తున్నాను అన్నప్పుడు నాకు వెంటనే అనిపించింది, ఎందుకు కిడ్నీలు ఇంత చిన్న వయసులో కిడ్నీలు ఎలా పాడైంది? నేను అడిగినాను, బిడ్డ నీకు ఎందుకు ఇంత చిన్న వయసులో కిడ్నీలు పాడదామా? నేను ఎప్పుడు కూడా బయట ఆహారం తినేవాడిని, చాట్ బండి దగ్గర వెళ్ళి అవి ఇవి జంక్ ఫుడ్ తిని నా కిడ్నీలు పాడైనా. నేను మీ ఇంట్లో అమ్మ లేదా వండి పెట్టడానికి అన్నప్పుడు అన్నాడు, మరి మా అమ్మ ఉన్నది అన్నాడు. ఉన్నది కానీ మేము బయట తినడమే మాకు అలవాటు. అంటే వాడు సత్యం చెప్తున్నాడు ఏంటంటే, అది ఇంటి ఫుడ్ వానికి టేస్ట్ లేదంట, బయట. మీ అన్న ఉన్నాడా అంటే, నాకు ఒక అన్న కూడా ఉన్నాడు కానీ 20 సంవత్సరాలకు చనిపోయినాడు. ఎట్లా చనిపోయినాడు అంటే, వాడు కిడ్నీ ప్రాబ్లంతోనే చనిపోయినాడు.
నాకు చాలా ఆశ్చర్యమైంది. ఇద్దరు మగ పిల్లలు, ఒక పిల్లోడు 20 ఏళ్ళకి వెళ్ళిపోయినాడు, ఇంకో పిల్లోడు 24 సంవత్సరాలు కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ మీద ఉన్నాడంటే డెఫినెట్లీ నాకు అర్థమైంది, నేను ఆత్మతో నడిపింపబడిన స్త్రీ కాబట్టి నేను అనుకున్నాను, ఆ తల్లి ఇంట్లో ఉంది కదా, ఆమె మరి పని చేయనుల్లం ఆమె చేతులు, ఆమె సోమరిది. అదే దరిద్రానికి 2 కౌల పిల్లలు ఉన్నారు. దరిద్రం అనే తల్లికి 2 కౌల పిల్లలు, ఒకటి సోమరితనం, మరొకటి బద్ధకం. అంటే ఈమెకు బద్ధకం ఉన్నది, సోమరితనం ఉంది. పిల్లలకు కావలసిన ఆహారాన్ని చక్కగా సిద్ధపాటు చేసి వారి ఆరోగ్యం చూడడానికి ఈమెకు సమయం లేదా, మనస్సు లేదా మనకు తెలియదు. చూడండి, పోగొట్టుకుంటుంది. అందుకే తెలివిగలది కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు కూడా వేరుకుంటుందంట. సామెతలు 14లో చూసినప్పుడు ఎవరి చేతిలో కాదు, విత్ హర్ ఓన్ హ్యాండ్ షీ పుల్ ద హౌస్ డౌన్. సో ఇక్కడ ఈమె ఆహారం సిద్ధపాటు చేయడానికి ఆమె వల్ల కావడం లేదు. పిల్లలను బయట నుండి తెచ్చుకొని తినడం ద్వారా 2 కుమారులు కూడా, అంటే ఒక కుమారుని పోగొట్టుకుని మరొక కుమారుడు రోగిగా మారిపోయినాడు. అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను, కానీ ఈ ఆదర్శప్రాయమైన తల్లి అలా కాదు. ఆమె ఇక్కడ ఎప్పుడు లేస్తుంది అని అన్నప్పుడు ఈమె ఉదయమే లేస్తుంది, చీకటితోనే లేస్తుందంట. 31 సామెతలు 15వ వచనం చూడండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచు. అంటే సచ్ డైనమిక్ ఉమా. స్త్రీలు చాలా కుటుంబాలు దిగజారిపోవడానికి కారణం, కుప్పగూలిపోవడానికి కారణం ఆ స్త్రీ అని. ఎందుకంటే చాలా సోమర్థం. 10 గంటలకు లేస్తారు, కొందరు 12 గంటలకు లేస్తారు. నేను ఒక స్త్రీని మా పక్కింటి, అంటే ఒక ఇంతకు ముందు మేమున్న మరి ఇంటి పక్కన ఒక స్త్రీ ఉంది, కరెక్ట్ 10:30కు లేచి బ్రష్ చేసి, ఆమె చాలా పెద్ద కార్యం అనుకునేది. అది నాకైతే చాలా నవ్వులాంటగా ఉండేది. ఎందుకంటే ఈ స్త్రీ 10-10:30కు లేచి బ్రష్ చేస్తే ఇవి ఎప్పుడు పని చేస్తుంది, ఎప్పుడు తన భర్తను మరి పనికి పంపుతుంది, పిల్లలు స్కూల్ కాలేజ్ పంపాలి, ఇది ఎలాంటి స్త్రీ అని మనసులో అనుకునేది. నిజంగా చాలా దిగజారిపోయినారు, అటర్ పావర్టీ. ఎందుకంటే ఈ వాక్యం మనం అంత సులభంగా తీసుకోదు. ఈ వచనాలన్నీ కూడా చాలా జస్ట్ లైక్ జెమ్స్ అనమాట, ప్రెషియస్ జెమ్స్ ఇన్ ద బైబిల్. ఇక్కడ ఈమె ఉదయం లేస్తుంది, ఆమె ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది, ఆమె పని వారికి భత్యం చేయపరుస్తుంది. అంటే అన్ని పనులు, అంటే షీఈస్ అ వుమన్ ఆఫ్ గ్రేట్ డిసిప్లిన్. నాకు అనిపిస్తుంది చాలా సిస్టమాటిక్ వుమన్ ఇక్కడ. అయితే ఈమె మరి ఇంత సామర్థ్యం, దేవుని స్తోత్రం. అంటే ఈ వచనాల సారాంశం ఏంటి అన్నప్పుడు, ఈ స్త్రీ ఇక్కడ ఒక ఆదర్శప్రాయమైన తల్లి, చాలా కష్టజీవి. రెండవ చూసినప్పుడు దేవుని యందు భయభక్తులు గల స్త్రీ. అన్ని పనులు చేసిన దేవుని యందు భయభక్తులు లేకుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు కదా. సామెతల గ్రంథం 31 అధ్యాయంలో మొదటి అధ్యాయంలోనే దేవుని భయం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలమనున్నది. తిరిగి 31వ అధ్యాయంకి వచ్చినప్పుడు కూడా అదే మాట మరి ఈ గ్రంథకర్త రాస్తున్నాడు. ఏంటంటే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. అంటే మరి ఒకసారి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని. మరి కొందరు తల్లులు దేవుడిచ్చిన డబ్బును వ్యయం చేస్తూ ఉంటారు వారి అందం మీద. అందంగా ఉండాలి, తప్పకుండా ఒక స్త్రీ అందంగా ఉండాలి, తల్లి చక్కగా ఉండాలి, కానీ మరి ఎక్కువగా అంటే శృతి మించి ఆమె అందం మీద పెట్టుబడి చేస్తే వారి కొరకు కూడా వాక్యంలో ఉంది, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదని. అంటే ఆమె ఇంటి వారి అవసరతలు చూడకుండా ఆమె గురించి ఆమె ఎక్కువగా ఆలోచిస్తే అది ఏమాత్రం ప్రశంసనీయం కాదు. కొందరు పిల్లలకు ఫీజుకున్న డబ్బులు కూడా తీసి వారు ఇలా ఖర్చు పెడుతూ ఉంటారు. అందుకే పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, సుఖభోగముల యందు ఆసక్తి గల స్త్రీ తాను బ్రతుకుచుండినను చచ్చిన దాంతో సమానం అంటాడు. కనుక అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ ఆమె కొనియాడబడుతుంది. ఈమెకు బలం దేవుడిస్తున్నాడు, ఈమెకు ఘనత దేవుడే ఇస్తున్నాడు. ఈమె దేవుని యుద్ధ నుండి అన్ని కూడా ఆమె పొందుకుంటుంది. ఆమె ఇంకో మాట ఉంది, జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశము ఆమె బోధిస్తుంది, ఇంటి వారి నడతలను ఆమె కనిపెడుతుంది. అంటే ఇంకో మాట ఉంది, పని చేయకుండా ఆమె భోజనము. అంటే చూడండి, అందరికి ఇలాంటి భాగ్యం లేకున్నా ప్రేయర్ అవైల్ మచ్ అంటారు కదా, ప్రేయర్ గోస్ అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. ఈ స్త్రీ ప్రార్థన చేసే స్త్రీ అని నాకు అనిపిస్తుంది, ఆమె దేవుని మీద ఆధారపడే స్త్రీ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు లేకుంటే ఆమె ఇవన్నీ చేయలేదు. చూడండి, యేసు ప్రభు యోహాను సువార్త 15:1 అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు
ద్రాక్షవల్లిలో ఉంటే గాని అవి వాటంతట అవి ఫలించలేవు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే ఆ స్త్రీ కూడా దేవుని నుండి సారం పొందుకోవాలి, దేవుని నుండి శక్తి పొందుకోవాలి, ధైర్యాన్ని పొందుకోవాలి, ఈ సుగుణాలన్నీ పొందుకోవాలంటే ఆమెకు దేవుడు కావాలి. షీ నీడ్స్ గాడ్. తర్వాత ఈమె మరి కలవరం లేదు, చింత లేదు, చీపు లేదు. ఈమె అన్ని విషయాల్లో ఇంత అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందంటే ఈమె హృదయంలో చాలా మరి దేవుని సన్నిధితో నింపబడిన స్త్రీ అని మనం చెప్పవచ్చు. కొందరు స్త్రీలను మనం చూసినప్పుడు తల్లులు, అమ్మ బాగున్నారంటే ఏం బాగున్నామండి, మరి ఆ పిల్లోడు చూస్తే ఇలా ఉన్నాడు, ఈ పిల్లోడు చూస్తున్నాడు, ఆ పిల్లేమో ఇలా ఉంది అంటే ఇలా చెప్తూ ఉంటారు, వెళ్ళగప్తూ ఉంటారు కదా వాళ్ళ బాధలని. అలా కాకుండా ఈమె రాబో విషయము ఈమె చాలా నిర్భయంగా ఉంది. అంటే షీ హాస్ ఫుల్ కాన్ఫిడెన్స్ అబౌట్ హర్ ఫ్యామిలీ, అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ హర్ ఫ్యామిలీ. అంటే బిక్కు బిక్కు మనం బ్రతకడం లేదు చూడండి, భయపడుతూ బ్రతకడం లేదు. బికాస్ గాడ్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హర్ సోల్. ఆమె విశ్వాసం గల స్త్రీ, దేవుని యందు అచంచలమైన మరి నమ్మకం గల స్త్రీ అన్నమాట. తర్వాత మీరు చూసినప్పుడు ఈమె ఇతరులను కూడా శ్రద్ధతో చూస్తుంది. దట్ ఈస్ రియల్లీ ఎ ప్లస్ క్వాలిటీ. స్వార్థం లేదు ఈమెలో. ఈమె పేదలను బీదలను కూడా కనికరిస్తుందని 20వ వచనంలో దీనులకు తన చెయ్యి చాపుతుంది, దరిద్రులకు తన చేతులు చాపుతుంది. మరి తర్వాత చూసినప్పుడు ఆమె పేదవారిని చేరదీస్తుంది, వారికి సహాయం చేస్తుంది. తర్వాత ఆమె డబ్బు అంటే షీఈస్ ఎక్సర్సైజింగ్ విజ్డమ్ ఇన్ హ్యాండ్లింగ్ మనీ. ఇప్పుడు డబ్బు అనేది ఆమె కష్టార్జితం ద్వారా ఉండొచ్చు, లేక భర్త సంపాదించిన డబ్బు ఉండొచ్చు. అవి మేనేజ్మెంట్ లో చాలా తెలివి వాడాలి కదా. మరి ఈ స్త్రీకి అట్టి జ్ఞానం కూడా ఎక్కడికి రావాలి నేను ఆలోచించినాను. ఒక జ్ఞానం కావాలంటే ఫ్రమ్ వేర్ ఇట్ షుడ్ స్ప్రింగ్ అప్. కానీ వాక్యంలో చాలా చక్కని వాగ్దానాలు ఉంది. జ్ఞానాధారం నేనే అంట. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుంటే నన్ను అడగమంటున్నాడు, నేను అందరికి ధారాళంగా ఇస్తానని యాకోబు 1:5లో. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకం గల ఆత్మ, తెలివి వివేచన ఆయన యుద్ధ నుండి పుట్టున్నది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నది. అంటే మనం జ్ఞానం కావాలి. తల్లులమైన మనకు అన్ని విషయాల్లో జ్ఞానం చాలా అవసరం. మరి భర్తను, పిల్లలను అందరిని ఒక్క తాటి మీద నడిపియాలంటే చాలా సామర్థ్యం కావాలి. అవన్నీ కూడా ప్రభు దగ్గర నుండి మనం పొందుకోగలం. అంటే ఇవన్నీ కూడా ఉద్భవించాలంటే మనకు దేవుని భయం కావాలి. దేవుని భయం ద్వారానే నీకు ఇవన్నీ కూడా మరి దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధికంగా దేవుడు చేస్తాడు. నా జీవితంలో నేను సాక్ష్యము చెప్పగలను. ఎందుకంటే నేను అడిగిన వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటే దేవుడు అనుగ్రహించినాడు. మరి చాలా మంది స్త్రీలు ఎక్కువగా ఇంటి కొరకు ప్రయాసపడి, దిగులు పడి, కలవరపడి రోగులుగా మారిపోతారు. అది కూడా తప్పే. నీకు రోగం వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు శ్రద్ధతో ఉండాలి. నువ్వు బాగుంటే, తల్లి బాగుంటే ఇల్లంతా కళకళలాడుతుంది కదా. తల్లి అనారోగ్యంతో మూలపడితే ఇల్లంతా చీకటి. అది గమనించాలి ప్రతి తల్లి. కాబట్టి తన ఆరోగ్యాన్ని చూడాలి. షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. అన్ని పనులు చేసి ఆరోగ్యం క్షీణించిపోతే షీ బికమ్స్ ఎ బర్డన్ టు ద హస్బెండ్, బర్డన్ టు ద చిల్డ్రన్. ఎప్పుడు కాళ్ళు నొప్పి, ఎప్పుడు నడుము నొప్పి, ఎప్పుడు బాగాలేదని అంటే ఆ ఇంటి ఆయన కూడా విసిగిపోతాడు. అది గమనించాలి. నేనైతే నాకు ఏదొచ్చినా మా ఆయనకు చెప్పాను. ఎందుకంటే నాకు తెలుసు, అబ్బా గొప్ప భర్త నాకు ఉన్నాడు. హీ అండర్స్టాండ్స్ మీ సో మచ్, హీ హెస్ మేడ్ మీ సో వండర్ఫుల్లీ. నేను తప్పకుండా ప్రభు పాదాల దగ్గర అడిగినప్పుడు వెంటనే నేను సహాయం పొందుతాను. ఎందుకంటే మనం ఇతరులకు చెప్పి వాళ్ళని విసిగించే దానికంటే ఒక తల్లిగా అంటే వీ షుడ్ నాట్ బికమ్ ఎ బర్డన్ టు ద మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. దట్స్ వాట్ ఇట్స్ మై పాలసీ. నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా శరీరాన్ని స్వస్థపరిచిన అవకాశాలు చాలా ఉంది. అంటే కోకులలుగా ఉందండి అది. ఐఎమ్ రియల్లీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు అటర్ సచ్ థింగ్స్ బికాస్ ఐ మీన్ మచ్ అవుట్ ఆఫ్ దట్. ఎందుకంటే బాగలేనప్పుడు వెంటనే ప్రార్థన చేసి, ప్రభు నాకు ఈ పని చాలా ఉంది నా ముందు, నాకు శక్తి దయచేయమన్నప్పుడు వెంటనే ఒక గొప్ప శక్తి అంటే ఒక మంచి బలం నేను పుంజుకున్నాను ప్రభు దగ్గర. ఈ వాగ్దానాలన్నీ వట్టి మాటలు కావు. ఇది తప్పకుండా దేవుని మాటలు పుటం వేయబడింది.
మరి ఇది మట్టి మూసలో మరి 7 మార్లు కరిగి అగ్నిలో కరిగి మరి వచ్చిన పవిత్రమైన మాటలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి యూ కెన్ సింప్లీ రిలై ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవ్రీ మదర్, ఎవ్రీ ఫాదర్ ఆల్సో. అంటే ఈ పరిశుద్ధ గ్రంథం నమ్మదగింది. దీన్ని మనం ఫాలో అయినప్పుడు అవర్ ట్రాక్ ఇట్ గోస్ ఆన్ స్ట్రైట్. సూటైన మార్గంలో నడిపించడానికి మనం త్రోవ తప్పకుండా మనము దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబం మీదకి దింపుకోవడానికి చాలా అద్భుతమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. తర్వాత ఎన్నెన్ని వాగ్దానాలండి ఈరోజు తల్లులకు. మరి ఒకసారి నేను వారికి అభినందిస్తూ మాటలు చెప్తున్నాను. ఎవ్రీ కేర్, ఎవ్రీ బర్డన్, ఎవ్రీ థాట్, ఎవ్రీ వరీ, జస్ట్ పుట్ ఇట్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. నీకు ఏమన్నా నీకు ఒక రీడ్రెసల్ ప్రభు పాదాల దగ్గర, either regarding health or regarding your children, regarding the husband, regarding financial matters, regarding problems from your relatives, బంధువర్గమైన, శత్రువులైన, ఆఫీసులో సమస్యలైనా, నీ ఆరోగ్య విషయమైనా, ఆర్థిక ఇబ్బందులైనా, ప్రతిదానికి చాలిన ప్రభు ఒకడు ఉన్నాడని నేను చెప్పగలను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఒకసారి మీకు ఈ వాగ్దానం ఇస్తున్నాను. హెబ్రీ పత్రిక ఇది ముద్ర వాక్యంగా మీరు పెట్టుకోండి. ఇది హెబ్రీలో రాస్తూ పౌలు భక్తుడు ఈ మాట అంటున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈజ్ ఎనఫ్. చూడండి, ఇంత గొప్ప ప్రభు మనకున్నాడు. మన కొరకు తన మరి సిలువలో తన ప్రాణమే పెట్టినాడు. తన రక్తాన్ని చివరి బొట్టు వరకు ధారపోసినాడు. ఏం తక్కువ చేసినాడు? ఇంకో మాట ఉంది కదా రోమిలకు రాసిన పత్రిక 8:32లో, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయని ఆ గొప్ప తండ్రి మరి తన కుమారునితో పాటు మనకెందుకు అన్ని కార్యాలు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న తల్లులారా, తప్పకుండా దేవుడు మీ పక్షాన ఉండి మీ కార్యాలు సఫలం చేస్తాడు. హీస్ ఇనఫ్ ఫర్ అస్. అంటే ఆయనలో నుండి రావాలి నీకు ఆశీర్వాదం అన్న అది గ్రహిస్తే, ఆ యొక్క రహస్యం గ్రహిస్తే చాలు. దేవుడు అన్ని శక్తి సామర్థ్యాలు అనుగ్రహించి కుటుంబాన్ని దీవించగలడు. మరి అలాగే ఒక కుటుంబం నడిపించడానికి ఆ వీల్స్ మీద ఉంటది అనమాట. ఆ స్టీరింగ్ వీల్ అనేది స్త్రీ మీదనే ఉంటుంది. ఆ స్త్రీ షీ కెన్ మెండ్, షీ కెన్ బెండ్, షీ కెన్ టెండ్, ఆర్ షీ కెన్ కన్స్ట్రక్ట్, ఆర్ షీ కెన్ ఈవెన్ డిస్ట్రాయ్ ద హౌస్. కాబట్టి ఈరోజు తల్లులారా, మరి ఒకసారి దేవుడు మనకిచ్చిన కుటుంబాల గురించి ప్రార్థన కలిగి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనకు ఏది అడిగినా నా పేరట మీరు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రతి ఆశీర్వాదం దేవుని ఎదురు మనం పొందుకోగలం. హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్. కనాను స్త్రీని చూసినప్పుడు ఆమె ఒక తల్లి ఆమె కుమార్తెకు అస్వస్థత ఉన్నప్పుడు పోయి ప్రభు పాదాల దగ్గర పడి ప్రభు సమాధానం ఇచ్చే వరకు వదలలేదు. అందుకే ప్రభు అంటాడు, విసుకక నిత్యం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఎడతెగక ప్రార్థన చేస్తూ మన జీవితాలు ఇంకొక నేను కార్యం చెప్పాలి. ఇంత అద్భుతమైన ఆల్రౌండర్ స్త్రీని ఇక్కడ మనం సామెతలు 31లో చూస్తున్నాం. డెఫినెట్లీ షీజ్ అ ఉమన్ ఆఫ్ క్యారెక్టర్. అందుకే 10వ వచనంలో నుండి గుణవతి అయిన భార్య దొరుకుతారు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమైన క్యారెక్టర్ నుండి ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలు వచ్చి. ఒక తల్లి పాపం చేసిందంటే కుటుంబంలో ఆ కుటుంబం ఎప్పుడు బాగుపడదు. నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, బికాస్ సిన్ ఆల్వేస్ అబ్స్ట్రక్ట్స్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. చూడండి, ఈ తల్లి పాపము తన హృదయంలో ఉంటే ఆమె మనవి దేవుడు వినదు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక తల్లి చేయాల్సిన మొట్టమొదటి కార్యం, షీ షుడ్ హ్యావ్ ఏ క్లీన్ హార్ట్ బిఫోర్ గాడ్. ఎందుకంటే క్లీన్ ఇంజన్ విల్ రన్ వెరీ ఫాస్ట్. చూడండి, హృదయ శుద్ధి లేకుండా దేవుని ఎవరు చూడలేరు. దేవుని చూడడం అంటే దేవుని చూసి ఏ మనుషుడు బ్రతకలేడు. దైవ కార్యాలు నీ భర్తలో చూడాలి, నీ పిల్లల్లో చూడాలి, నీ కుటుంబంలో చూడాలి, నువ్వు చేసే పనులో చూడాలి అని అంటే తప్పకుండా నీవు హృదయ శుద్ధి కలిగి ఉండాలి. తల్లి చేసే పాపం పిల్లల మీదకి వస్తుందంట, తండ్రులు చేసే దోషం పిల్లల మీదకి వస్తుందంట. అందుకే మనం చేసే చాలా సామర్థ్యంగా చేసే మన చేతులారా చేసే పనుల మీద కంటే మన హృదయ శుద్ధితో చేసే పనులను దేవుడు దీవించడంలోనే మన కుటుంబాలు దీవింపబడుతుందని కూడా నేను చెప్పగలను. దేవుని స్తోత్రం. నీ వాక్యం నా పాదానికి దీపం, అది నా త్రోవకు వెలుగైనది. మరి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధమైన
మరి పాత్రలుగా ఉంటే దైవాశీర్వాదాలు నీ కుటుంబాల మీదకి దిగొస్తుంది. నీ మధ్యలో నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తాను. నీ గుమ్మముల గడియలు నేను బలపరుస్తాను. మంచి గొర్రెలతో నేను తృప్తిపరుస్తాను. నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తానని ప్రశస్తమైన వాగ్దానాలు ఉంది. ఈ రోజు ఏ తల్లైనా బాధలో ఉంటే జస్ట్ టేక్ ఇట్ టు జీసస్. ఈజ్ అ ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్, ఏ గ్రేట్ హస్బెండ్. ఐ కుడ్ ఫైండ్ ఎ గ్రేట్ హస్బెండ్ ఇన్ జీసస్. ఆయన భర్త వలె నిన్ను ఆదుకుంటాడు, సంరక్షిస్తాడు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు, నీ బాధలు అర్థం చేసుకుంటాడు, నిన్ను బాగు చేస్తాడు. భర్త మెడిసిన్ కొనుక్కొని వస్తాడు మెడికల్ స్టోర్ నుండి, కానీ బాగు చేయలేడు. మరి డాక్టర్ నిన్ను ట్రీట్ చేస్తాడు, కానీ నీకు హెల్త్ కావాలన్నా, నీకు ఆరోగ్యం కావాలన్నా దేవుని ఎంత నుండి రావాలి. ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. యాకోబు 1:17 ఉంది, మరి జ్యోతిర్మయుడైన తండ్రి, ఫాదర్ ఆఫ్ లైట్స్, ఆ జ్యోతిర్మయుడైన తండ్రి వద్ద నుండి ప్రతి విధమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన ఆశీర్వాదం ఆ ప్రభు దగ్గర నుండే రావాలి. కాబట్టి తల్లులారా, డిపెండ్ మోర్ ఆన్ గాడ్. గాడ్ విల్ బ్లెస్ యూ. Definitely the blessings all written in the scriptures are meant for us. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ఒక మాట అంటాడు కదా, శిలువ మరణానికి ముందు యెరూషలేము కుమార్తెలంతా రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు. అయ్యో ప్రభు నీకు ఇంత బాధలు అన్నప్పుడు వారి వైపు తిరిగి చూసి ఒక మాట అంటాడు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ఏడవమంటున్నాడు. చూడండి, తల్లి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది. తల్లి ప్రార్థన బిడ్డలను కీడు నుండి విడిపిస్తుంది. తల్లి ప్రార్థన బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తుంది. తల్లి ప్రార్థన భర్తను పెడత్రోవలో పోకుండా కాపాడుతుంది. తల్లి ప్రార్థన సాతాను శక్తులని పటాపంచలు చేస్తుంది. ఎందుకంటే when you pray, you are keeping a fence around your house. ప్రార్థననే వలయంలో నీ భర్తను, నీ పిల్లలను భద్రంగా కాపాడాలంటే ఒక ప్రార్థన పరురాలుగా మారిపోవాలి, యథార్థంగా ప్రవర్తించాలి. పరిశుద్ధమైన స్త్రీ ప్రార్థన చాలా శక్తివంతమైనది. The power cannot be imagined of a righteous lady crying before God. ఆగరు దేవుని సన్నిధిలో ముర్ర పెట్టిందంట, ఏడ్చిందంట, ఎలుగెత్తి తన బిడ్డ కొరకు. వెంటనే దేవుడు తన దూతను పంపినాడు, వాగ్దానం ఇచ్చినాడు. నీళ్లు లేదని ఏడుస్తుంటే ఊటని ఇచ్చినాడు. అది కన్నులు తెరవగానే ఊట కనబడేది. మరి ఎంత గొప్పగా ఇష్మాయిల్ని దీవించినాడు. ఇప్పుడు అరబ్బు దేశాల్లో బంగారం గాని పెట్రోల్ గాని కావాలంటే ఆ దేవుడు ఆశీర్వాదాలు, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కనుక మీరేమి భయపడకుండా, మీ హృదయాలు జంకనీయకుండా, పరిస్థితులు తారుమారైనా కానీ ఎట్టి పరిస్థితులు కూడా నమ్మకమైన వాడు, సరిపోయిన వాడు ప్రభు అని చెప్పి మరి మీ కుటుంబాలన్నిటి కొరకు దేవుని ఆశీర్వాదాలు పలుకుతూ, మరి నాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు కూడా మీకు వందనాలు తెలియజేస్తూ, నా కొరకు కూడా మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తాను. చిన్న ప్రార్థన చేస్తాను. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నాకు ఇచ్చిన ఈ ఆధిక్యత కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆమె నడికట్టును బలము చేత బలపరుచుకుంటుంది, చేతులతో బలంగా పనిచేస్తుంది. బలము ఘనత ఆమెకు వస్త్రములు, రాహు విషయము ఆమె నిర్భయంగా ఉంటుందని ఆ మూల వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఒక జ్ఞానవంతురాలు ఏ విధంగా తన గృహాన్ని దేవుని మార్గంలో నిలిపి చక్కబెట్టుకుంటుందో అది దేవుని సహాయం ద్వారా ఆమె చేయగలుగుతుందని ఆ వాక్యం నుండి మేము అర్థం చేసుకున్నాం. సోమరితనము ఉంటే తొలగించండి, బద్ధకత్వం ఉంటే తొలగించండి, అధిక నిద్రాభారం ఉంటే తొలగించండి. చురుకుగా ఉండట గొప్ప భాగ్యమని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, వారు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ప్రభువా నీకు స్తోత్రం. నీవు ఆశీర్వదిస్తేనే గాని మా కుటుంబాలు వర్ధిల్లో ఉన్నాయి, నువ్వు దీవిస్తేనే గాని మేము దీవెన పొందలేము. ప్రభు మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్న దేవుడు నీవే. దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నా బలమా. ఎంత గొప్ప మాట అండి. మా బలము, మా శక్తి, మా సామర్థ్యము, మా మంచితనము, మా పరిశుద్ధత, మా యొక్క అన్ని విధాలైన దీవెనలు నీ ఊటలో నుండి మాకు కలుగుతుంది. మాకు సరిపోయిన దేవుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మాకు సరిపోయిన వాడు.
యువర్ ఎనఫ్ లార్డ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. మాకు ఎట్టి సమస్య ఉన్నా నీ పాదముల యొద్ద మేము కన్నీళ్లు గార్చి ప్రార్థించినప్పుడు, ఆనాడు ఆ కనాను స్త్రీ వచ్చి పాదముల మీద పడి, నా కుమార్తె అస్వస్థతగా ఉంది, దయ్యం పట్టింది నాయన, నా కుమార్తె స్వస్థపరచమన్నప్పుడు నీవు తండ్రి ఎంత అద్భుతమైన ఆదరణ ఆ స్త్రీకి ఇచ్చినావు. తన కుమార్తెను స్వస్థపరిచినావు తండ్రి. ఆ గడిలోనే ఆ కుమార్తె స్వస్థపరచబడే. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ సెలవిచ్చినావు. ఈ రోజు ఇంతమంది తల్లులు దేవుని వాక్యం వింటున్నారు, యూట్యూబ్ ద్వారా కూడా వింటున్నారు. కుటుంబ భారం చేత కృంగిపోయిన తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం సరిగా లేకుండా తండ్రి విసిగి వేసారిపోయిన తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా భర్తలు సరిగా చూడకుండా, అర్థం చేసుకోకుండా మానసిక వ్యధతో ఉన్న తల్లులను జ్ఞాపకం చేసుకుంటున్నాను. విధవరాలైన తల్లులను జ్ఞాపకం చేసుకుంటున్నాను. భర్తలు తండ్రి తమ బాధ్యతలను విస్మరించి తల్లిని పిల్లలను వెళ్ళి పరస్త్రీలకు వ్యామోహం చేసి వారి కల్పించుకున్న అట్టి భర్తల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనకు అసాధ్యం అంటూ ఏది లేదు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు చాలిన వాడు, సరిపోయిన వాడు కనుక అయినా నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. అనీతి మంతులను ఆయన ఎన్నడు కదలనీయడని వాగ్దానం కీర్తనలు 55:22 నుండి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఈ రోజు వాక్యం విన్న ప్రతి తల్లి తల మీద నీ గాయపడిన హస్తం ఉంచి అయినా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానంతో అట్టి తల్లులను నింపుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. భర్తల కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి. ప్రభువా వారిని ఆశీర్వదించండి. కుటుంబంలో తండ్రి యజమాని స్థానంలో ఉన్నారు వారు తండ్రి తమ భార్యల శ్రమను అర్థం చేసుకొని వారి భార్యలను ప్రశంసించడానికి కూడా వారికి మంచి మనసు దయచేయండి. భార్య బిడ్డలను ప్రేమతో చూసుకోవడానికి ఉన్న కృపను కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో నీ సన్నిధి దయచేయండి ప్రభు. నీ సన్నిధి ఉంటే ఎంత అద్భుతం. కాబట్టి ప్రభు నీ సన్నిధి కాంతి వారి ముఖముల మీద ప్రకాశించడానికి సహాయం దయచేయండి. పిల్లలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యతలో తండ్రి ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను తండ్రి. సిలువలో మా కొరకు సమస్తము నెరవేర్చిన దేవుడు ఇదిగో ప్రభా నీ చేతులు ఎత్తి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను కూడా మీరు తీర్చమని ఆశీర్వదించి దీవించి పంపమని యేసు అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించుగాక. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా
యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. అందరికీ ఆహ్వానము.